ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. జాతకం సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి కనుక్కోవచ్చా? మాంది ఎక్కడ? జాతకము సరిగ్గా లేని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది ఉన్నది. ఆరుడ శాస్త్రము ఆరుడ శాస్త్రంలో నుంచి మనం కనుక్కోవచ్చు వాళ్ళకి ఎక్కడ ఉన్నది మాంది అన్నది మనకి తెలుసుకోవచ్చు. మాంది కనుక గురువుతోనో బుధుడితోనో కలిసింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఏ గ్రహంతో కలిస్తే? దీంట్లో మాంది శనితో గనక కలిసిండు అనుకోండి చాలా డేంజర్. రాహుతోటి కలిస్తే ఇంకా డేంజర్. ఈ రాహు, కేతు, కుజుడు, శని ఈ నాలుగిట్లతోటి కూర్చుంటే మొత్తం లైఫ్ స్మాష్ బూడిదే. దీంట్లో ఒక్క గురు చూపు గనక ఉంటే గనక దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. శుక్రుడు చూపు ఉంటే గనక 80% తప్పించుకోవచ్చు. గురు చూపు ఉంటే 100%, శుక్రుడు చూపు ఉంటే 80%, బుధుడు చూపో కానీ చారంలో కానీ మాంది గనక కూర్చొని ఉంటే 50% దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. మనకి ఈ మాంది అన్న ఒక దోషాన్ని తీసుకోవటానికి మన భూప్రపంచంలో రెండు గుడిలు ఉన్నాయి. ఫస్ట్ గుడి, అక్కడ మాందేశ్వరుడు అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అక్కడ స్వయంభుగా వెలిచాడు. తిరుపతి నుంచి 100 కిలోమీటర్స్ అరక్కోణం, అక్కడ పక్కన మనకి తిరువలంగాడు అనే టెంపుల్ ఉన్నది, మాందేశ్వరుడు టెంపుల్. మన భూప్రపంచంలో మాందేశ్వరుడికి అదొక్కటే. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. చాలా మందిలు ఏమంటున్నారంటే మాందికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటే పోతుంది అనేసి అంటున్నారు. బట్ అది తప్పు. అది యాక్చువల్గా మాంది మీకు ఏ నక్షత్ర సారంలో కూర్చున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఒకళ్ళకి అశ్విని నక్షత్రంలో కూర్చున్నాడు అనేసి అనుకుందాం. ఆ అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రము శనివారము ఎప్పుడు వస్తుందో, ఓకేనండి, అప్పుడు వెళ్ళి అక్కడ మాందేశ్వరుడి గుడిలో వెళ్ళి పూజ చేసుకుంటే గనక మీకు నివర్తి అవుతుంది. మీకు మీ గురువు మీరు చేసేటప్పుడు చంద్రుణ్ణి చూడాలి, అప్పుడు మీరు చేసిన పూజకి ఫలితం అవుతుంది. మీ లగ్నాన్నన్నా చూడాలి లేదా మీ రాశినన్నా చూడాలి, అప్పుడు మీరు వెళ్ళి చేసుకోవాలి. ఎటువంటి పరిహారం అన్నా మీకు పరిహారం నివర్తి అవ్వాలి అంటే మీ లగ్నాన్నో మీ రాశినో గురువు చూడాలి. ఇది చూడండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళి నేను వెళ్ళి తొందరపాటు వెళ్ళి చేసుకుంటే ప్రయోజనం లేదు. నేను ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నింద ఎవరి మీద వేస్తున్నారంటే ఆస్ట్రాలజీ మీద వేసేస్తున్నారు. నేను చెప్పారు, నేను చేశాను, నాకు మంచి జరగలేదు. ఎలా జరుగుతుందండి? ప్రతి ఒక్కటి ప్రాసెస్, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి చేయాలి. కానీ ఈ ప్రాసెస్ విషయం వరకు ఎవరికి చెప్పలేదు సార్. ఎంతసేపు ఆ గుడికి వెళ్ళండి, పూజలు చేసుకోండి అని చెప్పారు. గుడికి వెళ్ళండి అన్నా కూడా మీకు ఏ ఒక్క ఇది ఉన్నది, మీకు మీ లగ్నానికి ఏది హోరా, కరెక్ట్, మీకు యోగి ఎవరు, ఆ యోగికి ఉన్న హోరా టైం ఏంటి. ఇప్పుడు మీకు రాగు యోగి ఉన్నది అని అనుకోండి, మీరు రాగుకాల టైంలోనే వెళ్ళి దర్శనం చేయాలి. మీకు బుధుడు యోగిగా వచ్చాడు అనుకోండి, మీకు ఆ బుధ హోరలోనే దేవుణ్ణి వెళ్ళి మీరు ఆ పరిహారం వెళ్ళి చేసుకోవాలి. మీకు సక్సెస్ అవుతుంది. మీకు ఫలితం మీకు 100%, మీకు మొత్తం దోషం నివర్తి అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ గుడి తర్వాత నెక్స్ట్ శనీశ్వరుడు ఈ మాందితోటి తన భార్యతోటి తన పిల్లలతోటి ఉన్న గుడి తిరుక్కడయూరు అనే ఒక గుడి ఉన్నది పాండిచేరి పక్కన. అక్కడ కుటుంబంతో ఉంటాడు. మన భూప్రపంచంలో కుటుంబంతో శనీశ్వరుడు ఉన్న గుడి అది ఒక్కటే. అక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా ఈ మాంది నివర్తి అవుతుంది. ఈ 2 గుడిలు మనకి మన భూప్రపంచంలో ఉన్నది 2 గుడిలు. ఇక్కడికి వెళ్తే గనక మాంది శాంతిస్తాడు. అది ఎప్పుడు చేయాలి అన్నది కూడా ప్రాసెస్ ఉన్నది. అది మనకి వాళ్ళు వ్యూవర్స్ ఎవరికి కావాలన్నా మనల్ని అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం, పలానా నక్షత్రంలో ఉన్నది, ఈ నక్షత్రంలో ఇప్పుడు వెళ్ళి చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అండి. గురువు మీ లగ్నాన్ని చూడాలి లేదా మీ రాశినన్నా చూడాలి, అప్పుడే మీరు చేసే ఒక ఇది ఫలిస్తుంది. అంటే ఇంతకీ ఏ గ్రహంతో కలిస్తే యోగిస్తుంది ఏమన్నా చెప్తారా? అంటే గురుతో చేస్తే మంచిది, గురుతో కలిసి ఉంటే మంచిది. శుక్రుడితో కలిసి ఉంటే 80% లాభం, గురుతో కలిసి ఉంటే 100% లాభం.
ఓకే. ఓకేనండి. బుధుడితో కలిసి ఉంటే 50% లాభం. మిగతా ఏ గ్రహాలతో కలిసి ఉన్నా కష్టమే. చాలా నష్టము, చాలా డేంజర్. అసలు శనికి అంటే చాలా ఒక డేంజర్ అయిన గ్రహం. తండ్రిని మించిన తనయుడు. తండ్రికి మించిన అంటే తండ్రి 8 అడుగులు అంటే కొడుకు 16 అడుగులు అంటారు చూసారా. సో అలాగనమాట ఈ మాంది. ఈ మాందికి కూడా ఇప్పుడు ఈ ప్రతి ఒక్క గ్రహాలకి ఒక్కొక్క హోరా కాలం అనేది ఉన్నది. బుధుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి వెడ్నెస్డే 6 to 7. కుజుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి మంగళవారం 6 to 7, 1 to 2 అండ్ 8 to 9 అండ్ ఎర్లీ మార్నింగ్ 3 to 4. అలా ప్రతి గ్రహానికి ఆ రోజుల్లో ఉన్నది. సో రాహు కేతువులకి మాత్రం లేవు, హోరాల్లో లేవు. వాళ్ళకి ఓన్లీ రాహుకి మాత్రము రాహుకాలం, ప్రతిరోజు రాహుకాలం వస్తుంటుంది ఆ టైం వాళ్ళకి. నెక్స్ట్ కేతుకి ప్రతిరోజు యమకంట టైం అనేది ఉంటుంది ఈ టైం. సో ఈ మాందికి కూడా ఒక టైం అనేది ఉన్నది. ఈ మాందికి కులిగా అనేసి అంటారు. ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్లలో మాందికి ఎక్కడ స్థానం లేదు. స్థానం లేదు అంటే కులిగా అని రాసి ఉంటుంది. కులిగా అని రాసి ఉంటుందా? రాసి ఉంటుంది కులిగ టైం. ఈ కులిగ టైమే మాంది. ఇక్కడ ఈ కులిగ టైంలో మంచే చేయాలి, చెడు పనులు చేయకూడదు. అంటే ఏంటి, ఒక కులిగ టైంలో ఒక శవాన్ని తీస్తే కంటిన్యూగా శవాన్ని అంటే ఇంకో రెండో శవం పడుతుంది. ఈ కులిగ టైంలో చేయకూడదు. ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంటే మనకు సెట్ కాదు, మళ్ళీ ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ కులిగ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మళ్ళీ డైవర్స్ వస్తుంది, రెండో పెళ్లి జరుగుతుంది. సో ఈ కులిగ టైంలో ఏం చేయాలి, బట్టలు కొనుక్కోవచ్చు, తరచూ కొనుక్కుంటూ ఉంటాం. నగలు కొనుక్కోవచ్చు, గోల్డ్ తరచూ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం. బిల్డింగ్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కులిగ టైము చాలా బాగా పనిచేస్తుంది. చెడు మాత్రం చెయ్యకూడదు, అంటే కొట్లాటలకి వెళ్ళకూడదు. ఈ శవాల్ని తీసేటప్పుడు ఈ కులిగని కంపల్సరీ చూస్తారు. అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వచ్చు, అప్పు మాత్రం తీసుకోకూడదు ఈ కులిగ టైంలో. తీసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితాంతరం ఆ అప్పు చాలా మందిలో తెలియదు. ఇవి శాస్త్రంలో ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. సో తెలియకుండా టైంలో వెళ్ళి ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటారు. ఆ అప్పు చూస్తే కొన్ని 10 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటాడు, ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాడు. వెంకటేశ్వర స్వామి లాగా అంటే కలియుగాంతం అతను అప్పు ఇంకా చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బహుశా అతను కూడా కులిగ టైంలోనే తీసుకున్నట్టున్నాడేమో. సూపర్ సార్. సో ఇంకొకటి, ఈ మాంది అనేది మన పూర్వజన్మ పాపాలని సూచిస్తుంది అని అంటారు. అంటే అది ఏ స్థానంలో ఉంటే ఏ పాపం అనేది అని తెలుస్తుందా మనకి? ఖచ్చితంగా మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మ పాపాలని పట్టి మాంది మీకు అక్కడక్కడ కూర్చుంటాడు. ఎవరికైనా పూర్వజన్మలో ఒక జీవితాన్ని, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని మీరు చెడగొట్టేశారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసారు అనుకోండి, కరెక్ట్గా మీకు ఈ జన్మలో ఏడిట్లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. మీకు వైఫ్ ఉండదు, ఉన్నా కూడా మీతో సంసారం చేయదు. ఇంకా మీరు ఏడుస్తూనే ఉంటారు, నా జీవితం ఏంటో, ఇంత డబ్బు ఉన్నా కూడా నాకు పెళ్ళాం సుఖం లేదు, నాకు పెళ్ళంతో హ్యాపీ లేదు. పూర్వజన్మ. మీరు పూర్వజన్మలో ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటే కరెక్ట్గా మీకు 5 వచ్చి, ఈ జన్మలో 5 వచ్చి కూర్చుంటాడు. మీకు పిల్లలు పుట్టినా చనిపోతారు. సో ఇలాగ మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మని పట్టి ఈ జన్మలో కూర్చుంటారు. అందుకే చెప్పేది అందరు వ్యూవర్స్కి అందరికీ, ఈ కొలిగూరి టీవీ వ్యూవర్స్ అందరికీ తగినది ఒకటే, తప్పు ఎప్పుడు చెయ్యొద్దు. పాపం అనేది మనం పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు, మనం ఉపకారం చేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ అపకారం అనేది చేయొద్దు. ఇవన్నీ మనకి డిపాజిట్ అయ్యి విత్ ఇంట్రెస్ట్తో సగా మన పిల్లలకే వస్తుంది, మళ్ళీ మనం అనుభవించాల్సిందే ఇది. సో కాబట్టి మనం ఎటువంటి ఒక పాపం చేయకపోతే మనకి మన పిల్లలు బాగుంటారు, మన నెక్స్ట్ జన్మ మంచి మనకు పుట్టుక లభిస్తుంది.